వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ ముఖ్య పండుగల్లో తెలంగాణ ఆనవాయితీలో పోచమ్మ బోనాలు ప్రజలు ఆషాఢ మాసంలో సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. మనము ఈ ఆషాఢ మాసంలో తెలంగాణ పోచమ్మ బోనాలు ఎలా సమర్పిస్తారు, అసలు నైవేద్యం అమ్మవారికి ఎలా తయారు చేస్తారు అనే ప్రాసెస్ని అంతా తెలుసుకుందాం. మహిళలు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే, చెప్పండి అమ్మ. చెప్పండి, మొత్తానికి పోచమ్మ బోనాలు స్టార్ట్ అయినాయి, ఎలా అంటే మీరు ఎలా నైవేద్యం అమ్మవారికి ఎలా సమర్పిస్తారు, ఆ ప్రాసెస్ అంతా ఒకసారి చెప్పండి. ఈరోజు మన యమ్లవాడ గ్రామంలో మార్కండేయ నగరు ఈరోజు ఆషాఢ మాసంలో ఖచ్చితంగా బోనాలు తీస్తాము. సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా తీస్తాము. పొద్దున లేచినాము. ఈరోజు పొద్దున లేచి ఇక అన్ని పనులు చేసుకొని ఇక పోషమ్మకు బోనాలు 2 బోనాలు వండాలి. పసుపన్నము బెల్లపన్నం వండి బోనాన్ని ఉదిచ్చి అందులో ఈ 2 రకాలు పెట్టి పచ్చగూర వండి పెరుగు పచ్చగూర అన్నం పెట్టినాము. ఇక అన్నీ అలంకరణ చేసినాం. ఇక పోషమ్మకు మాకు సప్పుడు వస్తే ఎత్తుకొని పోతామని ఉన్నాము. ఈరోజు సప్పుడుతోటి ఎదుర్కొంటాము. సప్పుడుతోటి బయటోళ్ళు వస్తారు. సప్పుడు వస్తుంది. సప్పుడు వచ్చినాక గ్రామ దేవతలకు సమర్పిస్తామని వెళుతున్నాం అందరం. మా మాడిపల్లి యమ్లవాడ మార్కండేయ నగర పద్మశాలి అందరం కలిసి అందరం ఒకసారి పోతాము. ప్రతి సంవత్సరానికి ఒకసారి ఆషాఢ మాసంలో ఖచ్చితంగా తీస్తాం బోనాలు. ఇక ఇప్పుడు ఈ పిల్లలు పెద్దలు అందరూ మంచిగా ఉండాలి ఈ ఆషాఢ మాసంలో అని ఏ దేవునికైనా చేస్తాము. వర్షాలు పడతలేవు. వర్షాలు మంచిగా పడాలి, పాడి పంటలు అన్నీ బాగుండాలని కోరుకుంటున్నాము. మరికొందరు మహిళలు ఉన్నారు, వాళ్ళు ఎట్లా ప్రిపేర్ చేస్తారు, అసలు ఎన్ని సంవత్సరాల నుండి ఈ ఆనవాయితీ కొనసాగుతుంది, అంటే వారి చిన్నతనం నుండి చేస్తున్నారా, ఇక్కడికి వచ్చాకనే ఇది చూస్తున్నారా, ఈ ఆనవాయితీ ఎప్పటి నుండి చేస్తున్నారు, ఈ ప్రాసెస్ ఏంది అనేది, వాళ్ళు ఎందుకు చేస్తారు, అసలు ఈ పోచమ్మ తల్లికి ఎందుకు బోనం సమర్పిస్తారు అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. అమ్మ చెప్పండి. అమ్మ మీ పేరు చెప్పండి. మా పేరు కావ్య. చెప్పండి, ఎట్లా ప్రిపేర్ చేస్తారు ఈ బోనం? ప్రొద్దునే లేచి తలస్నానాలు చేసి పిల్లలు మేమందరం కలిసి బోనాన్ని ప్రిపేర్ చేస్తాం. వంట బోనం అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. బెల్లం అన్నం పసుపన్నం వేరువేరుగా అండి ఒక దాంట్లో పెట్టి తీసుకెళ్తాం అమ్మవారికి పోషమ్మ దగ్గరికి. ఓకే, ఈ బోనం ఎందుకు ప్రిపేర్ చేస్తారు, అంటే ఈ ఆషాఢ మాసంలో ఎందుకు సమర్పిస్తారు? ఈ ఆషాఢ మాసంలో వచ్చే అనారోగ్యాలు రాకుండా ఉండడానికి అమ్మవారికి వేడుకుంటాం. ఈ బోనంతో సమర్పిస్తాం. ఇంకా పాడి పంటలు వర్షాలు అందరు ఆరోగ్యాలు బాగుండాలని కోరుకుంటూ ఇట్లా చేస్తాం బోనం ప్రతి ఆషాఢ మాసం. నా చిన్ననాటి నుంచి మీకు అవగాహన అంత ముందు నుండే ఉంటాయి.